హాయ్ అండి. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. లిటిల్ కిచెన్‌లోకైతే వెళ్ళిపోదాం. ఈరోజైతే సున్నుండలు చేసుకుందామండి. ఇలా ఒక బౌల్ అయితే మినపపిండండి. ఇలా తీసుకోండి. మినపప్పు దోరగా వేపేసుకొని మిక్సీ కన్నా వేసుకోండి. ఇసురుకోండి. ఇలా అయితే మెత్తగా ఇసురుకోండి. చూడండి బెల్లం అండి. మనం ఒక పావు అయితే తీసుకున్నాం కదా! ఒక పావు కేజీ అయితే బెల్లం తీసుకోండి. ఇలా అయితే ఒక కుంది తీసుకోండి. ఫ్రెష్‌గా ఉండాలి. పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఇలా అయితే చితక్కొట్టేసుకోండి. కవర్‌లో పోసుకొని మెత్తగా అయితే దంచుకోండి. ఇలా దంచుకోండి. ఇలా మెత్తగా ఉండాలండి పట్టుకుంటే. చూడండి. ఇలా దంచుకున్న తర్వాత అయితే ఒక ప్లేట్ తీసేసుకోండి. చూడండి. ఇలా పర్ఫెక్ట్‌గా ఒక ప్లేట్ అయితే తీసేసుకోండి. ఇలా బెల్లం పొడి అయితే వేసేసుకోండి. మనం కొట్టుకున్నాం కదా! ఆ బెల్లం అయితే వేసుకోండి. ఒక బౌలు బెల్లం, ఒక బౌలు మినప్పిండి, సున్నిపిండి అండి. చూడండి చాలా బాగుంటుంది సున్నుండలు అయితే. చూడండి ఇలా అయితే కలుపుకోండి. కలిపిన తర్వాత చూడండి ఇది వేరుశనగ గింజలు, బాదం పప్పు, జీడిపప్పు ఇలా అయితే ద్వారగా వేపుకొని ఇలాగైతే పొడవు చేసుకొని పెట్టుకోండి పక్కన అవుతే. చూడండి నేనైతే ఒక పావు తీసుకున్నాయి. ఇలా అయితే తీసుకోండి. చూడండి సున్నిపిండి అయితే మనం బెల్లము సున్నిపిండి కలుపుకున్నాం కదా! ఇలా అయితే సందుకాల మీద రాయి మీద వేసుకొని శుభ్రంగా మెత్తగా దంచుకోండి. టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇలా సందుకాల రాయి మీద అయితేని మిక్సీలో అన్నా పట్టుకోవచ్చు. నాకైతే ఇలాగ ఇష్టమండి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా ఎంత బాగా మెత్తగా నలిగిందో. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసేసుకోండి. ఇందులో వేసేసుకొని ఇలా అయితే కలుపుకోండి. బాగా మళ్ళీ నూరుకోండి. చూడండి అంతా పర్ఫెక్ట్‌గా అయిపోయింది కదా! ఇప్పుడైతే బౌల్‌లోకి అయితే తీసేసుకోండి. ఇలా అయితే తీసుకోండి. చూడండి బెల్లము, డ్రై ఫ్రూట్స్, సున్నిపిండి ఈ 3 కూడా ఇలా తీసుకోండి. 3 బౌల్లు తీసుకోండి. బెల్లము, డ్రై ఫ్రూట్స్ చూడండి సున్నిపిండి. కరెక్ట్‌గా అయితే ఇలాగా బాగా నూరుకున్న తర్వాత అయితే ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకోండి. చూడండి వెరీ టేస్టీ అండి. చాలా బలమండి. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా ప్రతిరోజు చూడండి పొద్దున్నే ఒక లడ్డూ తింటే ప్రతిరోజు హెల్తీగా ఉంటారు. వెనకటి కాలంలో ఇలా చేసుకొని ఇలా తినేవారండి. అందుకని వాళ్ళకి బీపీ, షుగర్లు అసలా ఏ రోగాలు ఉండేవి కాదండి. మీరు కూడా కంపల్సరీగా ఇలా అయితే చేసుకొని ప్రతిరోజు ఒకటైతే తీసుకోండి. చూడండి ఇప్పుడైతే శుభ్రంగా తీసేసుకున్నాం కదా! నీట్‌గా అయితే వాటర్ పోసి కడిగేసుకోవాలి. చూడండి ఇలా అయితే కడిగేసుకోండి. సందుకాలు కదా! బాగా తోమేసుకొని నీట్‌గా కడిగేసుకోండి. చూడండి ఒక బౌలు నెయ్యి. చూడండి పర్ఫెక్ట్‌గా ఒక బౌల్ అయితే కంపల్సరీ తీసుకోండి. కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ క్వాంటిటీ అన్నీ కూడా చూడండి. ఒక బౌల్ బెల్లము, ఒక బౌల్ సున్నిపిండి, ఒక బౌలు డ్రై ఫ్రూట్స్, ఒక బౌలు నెయ్యి. కరెక్ట్‌గా లడ్డూకి అవుతాయండి. పర్ఫెక్ట్‌గా నెయ్యి కూడా సరిపోతుంది. మీరు కొంచెం కొంచెంగా వేసుకొని చూసుకోండి. లాస్ట్‌కి అయితే నాకు అన్నీ కరెక్ట్‌గా అయితే సరిపోయినాయి. అన్నీ కూడా కరెక్ట్‌గా చెప్పానండి. వీలైతే ఇలా చేసుకొని చూడండి. నా వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇలా అయితే చూడండి ముద్ద అయిపోతుంది. చూడండి నెయ్యి అయితే కక్కేస్తుందండి. లడ్డు కూడా చాలా బాగా వస్తుంది. సున్నుల పిండి లడ్డు, సున్నుండ ఇలా అయితే అంటారు. చూడండి ఇలా అయితే బాగా కలుపుకోండి. బాగా ఫ్రెష్ చేయండి. నేనైతే ఇంకొంచెం నెయ్యి అయితే వేసేసుకున్నాను. చూడండి ఇంకా వేసేస్తున్నాను. నాకైతే ఒక బౌల్ ఫుల్‌గా పట్టేసిందండి. చూడండి మొత్తం అయితే వేసేసా ఇంకా. కరెక్ట్‌గా పట్టేసిందండి. చాలా స్మూత్‌గా కూడా అయిపోయింది. చాలా పర్ఫెక్ట్‌గా కూడా అయిపోయిందండి.
చూడండి ఎలా అయితే బయటకు వచ్చేస్తుందో, మనం నొక్కుతుంటేనే నెయ్యి బయటకు వచ్చేస్తుందండి. అలా అయితే తీసుకోండి. చూడండి అన్నీ కూడా ఇలా కలిపేసుకొని లడ్డూల్లాగా అయితే చుట్టేసుకున్నాం. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేసినాయో. చాలా టేస్టీ అండి. చాలా బావుంటాయి. పిల్లలు, పెద్దవాళ్ళు, బామ్మలు అందరూ ఇష్టంగా తింటారండి. ఇలా అయితే తప్పనిసరిగా చేసుకోండి ఫ్రెండ్స్. హెల్తీగా ఉండండి. ఆరోగ్యంగా ఉండండి. చాలా బలమండి ఇవి. తప్పనిసరిగా ఇలా అయితే తీసుకోండి. మీ పిల్లలకైతే బాక్స్‌లో కూడా పెట్టొచ్చండి. ఒక లడ్డు రోజు స్నాక్స్ కింద కూడా తింటారు. చూడండి మగవాళ్ళకి కూడా క్యారేజీలు పెడితే 2 లడ్డూలంటూ కంపల్సరీ పెట్టండి. చాలా బావుంటుంది. చాలా ఇష్టంగా కూడా తింటారు. ఆఫీస్‌కెళ్తే లంచ్ బాక్స్‌లో కూడా ఒక లడ్డు అయితే పెట్టండి. చూడండి టేస్ట్ అయితే చూపిస్తున్నాను. చాలా బావుందండి. ఒకే ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. చాలా టేస్టీ కూడా. కరెక్ట్ కొలతలతో అయితే చెప్పానండి. నా వీడియో నచ్చితేనే లైక్ చేయండి. కామెంట్ పెట్టండి. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై ఫ్రెండ్స్. బాయ్ అండి. వెరీ వెరీ టేస్టీ. ఇలా బాక్స్లో అయితే సర్దేసుకోండి. చూడండి ఎన్ని రోజులైనా, ఒక నెల అయినా ఇలాగే ఉంటాయండి. మనం ఎలా పోసినవి అలాగే ఉంటుంది. బై బై ఫ్రెండ్స్. బాయ్.